ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది? ఏం తెలివి అది? ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. బీఆర్ఎస్ నాయకులైన జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ప్రెస్లో మాట్లాడుతూ వ్యంగ్యంగా, వాళ్ళు అడిగిన మాటలకు వ్యంగ్యంగా నవ్వుతూ మీరు సమాధానం చెప్తున్నారు కదా. ఒకసారి వెనక్కి తిరిగి వీడియోని మీరు ఒకసారి చూసుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటిస్తూ అక్కడున్న కొబ్బరి చెట్లని, ఆ ప్రాంతాన్ని చూసి అక్కడున్న కొబ్బరి చెట్లు మొండాలు ఉన్నాయి అని బాధపడుతూ ఏమన్నారు? తెలంగాణ నాయకులు కూడా మన ప్రాంతాన్ని చూసి, అలాగే గోదావరి జిల్లాను చూసి మీ ప్రకృతి, మీ పచ్చదనం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు ఏమైంది? దిష్టి తగిలిందా, ఎవరి దిష్టి తగిలింది అని అన్నారే కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళ దిష్టి తగిలిందని కానీ, తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని కానీ ఆయన అన్నారా? ఈరోజు మీరు వ్యంగ్యంగా మీరు మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిన ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకి మీరు ఏం చేశారో ఒకసారి సమాధానం చెప్పండి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఎలా అయ్యారో ఇలాంటి వాళ్ళు అని మీరు మాట్లాడుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 5 శాఖలని తీసుకుని కొత్త వరవడిని సృష్టిస్తూ ఎలా ముందుకెళ్లారో ఒకసారి మీరు చూడండి. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలకి మళ్ళీ మీరు ఏదో రెచ్చగొట్టే విధంగానో, వ్యతిరేకత, ఆంధ్ర ప్రాంతం మీద వ్యతిరేకత చూపించే విధంగానో మీరు మాట్లాడితే వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళ విజ్ఞులు. తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన వేస్తున్న అడుగులేంటి, ఆయన అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలాంటి పథకాలు ఆయన తీసుకొస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలకి ఏమి ఇచ్చారు? నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ 10 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా మీరు వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమి మీరు సాధించారు? మీ ప్రజలు ఏమి నీ నుంచి నేర్చుకోవాలి? ఒక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడండి, మీ అవినీతి గురించి మాట్లాడండి. ఇలా వెకిలిగా, వ్యంగ్యంగా మీరు మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు దీన్ని హర్షించరు, తెలంగాణ ప్రజలు దీన్ని తీసుకోరు. ఎందుకంటే అక్కడ నిజాలు చూస్తారు, ఎవరు నిజాయితీ పరిలో చూస్తున్నారు. కాబట్టి మీరు మీ మాటల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. ఏదైతే నిన్న రైతుల సమస్యలు తెలుసుకోవడానికి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో ఉన్నటువంటి రాజోల్ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు, ఆ కొబ్బరి చెట్లలో ఎందుకు ఎండిపోతున్నాయి, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుని దానికి పరిష్కార దిశగా ఆలోచిద్దామని వెళ్తే వారు వెళ్ళిన క్రమంలో ఒక మాట మాట్లాడారు. 2014కి ముందు, రాష్ట్రం విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో తెలంగాణ నాయకులు కూడా ఈ యొక్క మంచిగా ఉన్నది రావై, మీ కోనసీమలో చక్కగా పచ్చడి పొలాలు, చెట్లు, పంట సాగు అంతా బాగుందని చెప్పి వాళ్ళు కూడా అన్న దాఖలాలు ఉన్నాయి. ఏదైతే రాష్ట్రం విడిపోవడం కూడా ఒక కారణమేమో, ఒక శాపమేమో ఈ విధంగా అయిపోవడానికి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు ఒకనొక టైంలో. ఈ రోజున ఉన్న పరిస్థితి ఏంటంటే మొండాలు అయిపోయినాయి, మొత్తం ఎండిపోతున్నాయి అని చెప్పుకుంటూ వచ్చి నరదృష్టికి నల్లరాయైనా విరిగిపోవాలి అని అన్నారు. దానికి ఇందాక మన బీఆర్ఎస్ నాయకులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు విమర్శించడం జరిగింది. ఎవరు వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు గారు, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళారు అనే మాట ఒకటి వాడుతూ ఆయన మాట్లాడే ముందు బుర్ర ఉపయోగించాలి, నోట్లో నాలుక ఉండాలి, ఎట్లయిందో మరి ఉప ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన ఊరికే అయిపోలేదు ఉప ముఖ్యమంత్రి. 21కి 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో భారతదేశంలో చరిత్ర సృష్టించి ప్రజల అభిమానాలతో, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు అక్కడ ఆయన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకొక మాట, మీకు ప్రత్యేకించి చేతనైంది ఏంటంటే
ప్రాంతాల మధ్య గొడవల్ని రేపి రాజకీయం చేయడం మాత్రమే తెలుసు మీకు, మీ సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీకి. జర నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నోటికి ఎంత వస్తే అంత, ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడితే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరు లేరు. ఒకటే చెప్తున్నాం, అసలు మన బతికేందో చూడండి. తెలంగాణలో ఆల్రెడీ ఓడిపోయి ఏం చేయాలో తెలియక మూలను కూర్చున్న పరిస్థితిలో ఉన్నాం. ఏదో పీకేస్తాం, పొడి చేస్తాం, మొత్తం మాదే అని చెప్పి మొన్నంతా హడావుడి చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మళ్ళీ తిరిగి తన్నింటికి పంపించారు. మనం నేల మీద కూడా లేవు, పాతాళంలో ఉన్నారు మీరు. దయచేసి అది చూసుకోండి. మన బతుకులేంది, ప్రజలకు ఏం మంచి చేద్దాం, ఎట్లా ముందుకు పోతాం, ఈ ఆలోచించండి. అనవసరమైన ప్రాంతీయ విద్వేషాలను ఎందుకు రేపుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి, మీడియా ఛానల్స్ కూడా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన యొక్క ఉద్దేశం ఒకటైతే, మీరు కింద చూడండి, ఆ థంబ్నెయిల్స్ కానివ్వండి, లింక్స్ అవన్నీ పెడతాను నేను. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కోనసీమ ఎండిపోయిందని చెప్తున్న పవన్ కళ్యాణ్ అని రాస్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ సమాజంలో ఫోర్త్ మీడియా వాయిస్గా ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగిన మీడియా ఛానల్స్ దయచేసి ఏదుందో అదే చూపించండి. మేము ఇట్లనే ఉంటాం, మేము రెచ్చగొడతాం, ప్రజల్ని మళ్ళీ ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తామంటే అవ్వదు. ఆ రోజులు లేవు. 2025లో ఉన్నాం. ప్రతి ఒక్కరు మస్తు హుషారున్నారు యువత. అందుకే బీఆర్ఎస్ పార్టీని తన్ని ఇంట్లో కూర్చోబెట్టింది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారికి వారు అనేక సార్లు చెప్తారు, ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ ఇచ్చింది. అది అంత అభిమానం ఆయనకి. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఏ సమస్య వచ్చినా, అది కరోనా టైం కానివ్వండి, అనేక ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆంధ్రాకి ఎంత సహాయం చేసిండు, తెలంగాణకు కూడా అంతే సహాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ ప్రాంతం అన్నా అంత అభిమానం ఆయనకి. మీరు జనసేన పార్టీ ఏం లేదు, దీని అందరికి ఒకటే. రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకుపోతారన్న అధ్యక్షుల వారి మాటల్ని మీరు నిన్న మొన్న మనం రీసెంట్ టైమ్స్ లో కూడా చూడొచ్చు. ఎక్కడ మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఎదుగుతుందన్న భయంతో ఈరోజు మీరు అందరూ బార్లు తీరి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏదన్నా కానివ్వండి, రాజకీయంగా ఎదుర్కొందాం. ప్రాంతాల్ని, కులాల్ని, మతాల్ని తీసుకురావద్దు మన మధ్య. మంచిగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి విమర్శలు చేసినా కూడా మేము ఎవరం ఊరుకోం. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మా అధ్యక్షుల వారిని ఏమన్నా మేము ఖండిస్తాం. అవసరమైతే రోడ్ల మీద కూడా వస్తాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఎవరు మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. జై తెలంగాణ, జై జనసేన, జై హింద్. నమస్తే, నా పేరు కావ్య ముదిరాజ్. నేను తెలంగాణ జనసేన వీరమహిళా విభాగం చైర్పర్సన్ని. మొన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, కొబ్బరి చెట్ల గురించి. అంటే అక్కడ దిష్టి తగిలి చెట్లన్నీ ఎండిపోయినాయి అని. దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళిపోయి ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్గా మార్చుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఏదైనా మార్చుకుంటారు. ఆయన జగదీశ్వర్ అన్న మీరు ఏమన్నారు మీరు ఒకసారి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మళ్ళీ దానికి మీరేమన్నారు అనే దాన్ని ఒకసారి క్లారిటీగా మీరు వీడియోని మళ్ళీ ఒకసారి చూసుకోండి. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊరికని డిప్యూటీ సీఎం అవ్వలేదన్న. ఆయన 10 ఏళ్ళు కష్టపడి ప్రజల్లో వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ ఏంటి, ఎన్ని బాధలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచమంతా చూసే విధంగా పోటీ చేసిన ప్రతి ఒక్క చోటు 100కి 100% స్ట్రైక్ రేట్తోని గెలిచి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయనకు తెలియదా ఏం మాట్లాడాలనేసి? అవగాహన ఉంది అన్న ఆయనకి. మీకు లేదు అవగాహన, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేసి. ఫస్ట్ టీఆర్ఎస్ అంటారు, తర్వాత బీఆర్ఎస్ అంటారు, ఇక్కడ పోటీ చేస్తామంటారు, మహారాష్ట్ర అంటారు, ఎన్నెన్ని రాష్ట్రాలన్నీ చేస్తా అన్నారు. ఏడ చేసిరన్న 10 ఏళ్ళు చేసిరుగా, సాలేదా ఇంకా? ఇలాంటి రాజకీయాలు చేయకండి అన్న. ప్రజల సమస్యల గురించి పోరాడండి. మీరు మీలాగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఊరికేనే మీరు అయ్యిండ్రేమో కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలా అవ్వలేదు. ఆయన కష్టపడి ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా వచ్చి ఆయన అన్న మాటని మీరు ఒక్కసారి మళ్ళీ వీడియో చూడండి. ఆయన అన్నది ఏంటి, మీరు అనేది ఏంటి. దిష్టి తగిలింది అని అంటే
పర్టికులర్గా ఎవరైనా పేర్లు చెప్పిండు ఆయన ఏమన్నా ఎవరి పేర్లు చెప్పిండు అని ఒకసారి చూసుకోండి అన్న. మీరు ఒక సలహా ఇచ్చిర్రన్న, నాకు చాలా బాగా నచ్చింది. అది ఏంటంటే దిష్టి తలవకుండా దిష్టి బొమ్మ పెట్టుకోమన్నాడు. అది ఒకటి పాటిస్తామన్నా మేము కూడా, కోనసీమ వాళ్ళకి చెప్తాం మేము కూడా, మీ బొమ్మను పెట్టుకోమని, మీ ఫోటో ఒకటి పెట్టుకోమని చెప్తాంలే అన్న. ఉంటా అన్న, థ్యాంక్స్.